హాయ్ అండి. ఈరోజు అవధులో చాలా జరిగాయి. పంచాదులు చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సిన పంచాదులు. మరి ఆ అమ్మాయి ఉంది కదా దివ్య, తనుజని వెన్నుపోటు పొడవడం కరెక్టా కాదా అనే దాని గురించి కూడా చర్చించుకుందాం. పెద్ద ప్రాసెస్ ఏంటంటే దివ్యదే. దివ్య తనుజని వెన్నుపోటు పొడిచింది కదా, ఆ విధంగా పొడవడం కరెక్టా కాదా? తనుజ ఒక దగ్గర బెగ్గింగ్ చేసుకుంది. మళ్ళీ ఆ బెగ్గింగ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఆ బెగ్గింగ్ చేసుకునే ప్రాసెస్లో తనుజ ఎంతవరకు వెళ్ళింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయరా, లేకపోతే నామినేషన్స్కి భయపడుతున్నాడా? నామినేషన్స్ భయపడుతున్నాడంటే సేఫ్ ప్లేయరే కదా. ఆయన ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు నామినేషన్లకు రావాలని చూడట్లేదు? ఎందుకు క్యాప్టెన్ అవ్వాలనుకుంటాడు? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇవాళ సపోర్టింగ్ టాస్కే పెట్టారు. తనుజ నిన్న ఆట అయిపోయినాక ప్లీజ్ బిగ్ బాస్ సపోర్టింగ్ టాస్క్ పెట్టి బిగ్ బాస్ అని చెప్పేసి నిన్న అనుకుంటాండే కూర్చొని పాపం ఆ అమ్మాయి ఎన్నో కలలు కన్నది. ఇంతకుముందు లైవ్లో చెప్తుంది బిగ్ బాస్ 9 అనేదట, ఒకట 9 అనే నెంబర్ అట, లక్కీ నెంబర్ అట 9. ఆ బిగ్ బాస్ 9లో వాళ్ళ ఇంట్లో కూడా అన్నదంట 9కు ఖచ్చితంగా నేను పోవాలి, 9th వీక్ క్యాప్టెన్ కావాలని ఆ కోరిక ఉండేనంట, బలంగా ఉండే. వాళ్ళ నాన్నమ్మకు కూడా మాట ఇచ్చిందంట. అందుకే నేను 9th వీక్ క్యాప్టెన్ కావాలని బాగా అనుకున్నా అని చెప్పేసి ఇందాక భరణి గారి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. బాగా ఏడ్చిన అమ్మాయి. ఎమోషన్లు కూడా బయట, ఈ అమ్మాయి ఎమోషన్లు కూడా బయట అంటారు కదా సీరియల్ యాక్టింగ్ చేస్తుందిరా అంటారు. అరే మీరు ఏమంటారు, అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా అని అనిపించింది. ఒక మనిషి ఎమోషన్లు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ ఉన్న ప్లేస్లో ఎమోషన్లు అవ్వడం కామన్. అది ఎందుకు అయిందంటే ఆ అమ్మాయి వచ్చేసి 6 వారాల నుంచి కంటెండర్ అవుతుంది. 4-5 సార్ల ఆమె చివరి వరకు టాప్ 2 వరకు వచ్చేసి ఆ రౌండ్లో ఎలిమినేషన్ అవుతుంది. క్యాప్టెన్ కాకుండా ఎలిమినేషన్ అయినప్పుడు ఎవరికైనా మనిషికి అన్నం తిన్న ప్రతి ఒక్కరికి బాధేస్తుంది. ఎందుకంటే అది ఆ అమ్మాయి ఎమోషనల్ ఏడుస్తుంది. లేకపోతే ఓకే నన్ను మంచిగా అవుట్ చేసిరని చెప్పేసి అయితే నవ్వుకుంటూ వెళ్ళలేరు కదా. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, డ్రామా చేస్తుంది, కన్నింగ్ ఫెలో యాక్టింగ్ చేస్తుంది చూడండి అని చెప్పేసి ఇలా పెట్టడం ఎంతవరకు కరెక్టు? మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి రియల్గానే ఎమోషనల్ అయింది. అడున్న సిచ్యువేషన్ అలాంటిది. అందరు హౌస్లో ఆ అమ్మాయికి సపోర్టింగ్ ఉంది. హౌస్లో మీరు ప్రతి నిమిషం మాట్లాడుతుంటారు ఆ అమ్మాయికి సపోర్టింగ్ ఉంది. ఎక్కడ సపోర్టింగ్ ఉంది? సపోర్టింగ్ ఉంటే ఈ 6 వారాల నుంచి ఎప్పుడో ఒకసారి క్యాప్టెన్ అయ్యేది కదా. హౌస్ మొత్తం సపోర్టింగ్ చేస్తే క్యారేజ్ ఎందుకు మరి? సపోర్టింగ్ మీరే అంటారు కదా ఆ అమ్మాయికి సపోర్టింగ్ ఫుల్ ఉంది అన్నప్పుడు. ఫుల్ ఉంటే ఏది? ఆ అమ్మాయి ఎందుకు క్యాప్టెన్ కాలేకపోయింది 6 వారాల నుంచి? ఇప్పుడు 9వ వారానికి వచ్చింది. 9వ వారాల్లో కూడా క్యాప్టెన్ కాలేకపోయింది. అంటే 9 వారాల నుంచి పాకలాడుతుంటే కూడా క్యాప్టెన్ కాలేదంటే సపోర్టింగ్ ఏ సపోర్టింగ్ వచ్చింది ఆ అమ్మాయికి? ఆ అమ్మాయి అనేది నిజంగా ఒంటరిగా ఉండిపోయింది హౌస్లో అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిని అందరూ చూసేదంతా అమ్మాయి సపోర్టింగ్గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇంతకుముందు దివ్యనికిత ఆ అమ్మాయిని తీసేయగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సూపర్ మంచి పని చేసామని చెప్పేసి క్లాప్స్ కొడుతున్నారు. అంటే పైకి ఆ అమ్మాయి అడగంగానే చేస్తాం సపోర్టింగ్ చేస్తామని చెప్పడం వరకే. ఆ అమ్మాయి చెప్తా అంటే జనాలు అది చూసే హౌస్లో మొత్తం సపోర్టింగ్ ఉంది అనుకుంటారు. తీరా ఆడికి వచ్చేసి ముంచేస్తారు. నిండా ఏమంటారు ఆడు తీసుకొచ్చి తీరా ఆడెత్తేసడం అవుతుందని అనిపించింది నాకు. ఈరోజు దివ్యనికితను చూస్తే చిరాకు దొబ్బింది హౌస్లో. ఎన్ని కన్నింగ్ ప్లాన్ ఈ వారం మొత్తం కన్నింగ్ గేమ్ కనపడేది దివ్యనికితది. ఎందుకంటే ఫస్ట్ ఆటలు ఆడినప్పుడు సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు తన టీంలో ఉన్నటువంటి కళ్యాణ్ తీసేయడం కన్నింగే. మీరు ఏమనుకున్న కళ్యాణ్ దద్దమ్మలాగా కూర్చున్నాడు కానీ ఆ అమ్మాయి నవ్వడము, ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి చెప్తుండే ఏది ఓకే అని అనడం తప్ప ఆ అమ్మాయికి ఎందుకు తీసేసినావు అని చెప్పేసి స్టాండ్ తీసుకోలేకపోయాడు కళ్యాణ్. ఎందుకు తీసేసినావు, కారణం ఏంటిదని అడగలేకపోయాడు. నన్ను తీసేయడానికి కారణం ఏంది? నీ టీం మెంబర్ని కదా, నీ టీం మెంబర్ని అయినప్పుడు నన్ను ఎట్లా నువ్వు బ్యాక్ స్టాప్ చేసినావు? మనం కలిసి ఉండాలనుకున్నావు, అలా జర్నీ చేయాలనుకున్నప్పుడు టాప్ 5 ఏమంటారు మన కంటెంటర్లు కావాలనుకున్నప్పుడు నువ్వెందుకు ఇలా చేసినావు అని చెప్పేసి ఒక్క మాట అడుగుతాడేమో అని ఎక్కడ చూసినా ఈ రోజు వరకు కూడా జస్ట్ ఇప్పటి వరకు కూడా చూసినా లైవ్లో ఒక్కసారి కూడా అడగలేదు. అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా తనుజను కూడా అదే రకంగా ఈ అమ్మాయి తప్పించడం జరిగింది. ఇమాన్యుయల్కు సపోర్ట్ చేస్తున్నానన్నది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడానికి ఇమాన్యుయల్ దీంతో 3వసారి. ఆయన కాని వ్యక్త అంటే అయినోళ్ళకి సపోర్ట్ చేయకూడదా? కానీ అయినోళ్ళు మళ్ళీ ఇంకా క్యాప్టెన్ కాకూడదా అని అనుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎమోషన్తో ఆడుకుంది. అంతకుముందే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే దివ్య నాకు ఒకవేళ నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తే నాకు చేసి దివ్య అని అడిగితే ఓకే చేస్తా. ఇమాన్యుయల్ మన సుమన్ శెట్టి గారు నువ్వు ఇవన్నీ చెప్పలేను కానీ నువ్వు అమ్మాయి రీతి చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నీకే సపోర్టింగ్ చేస్తా అని చెప్పి సపోర్టింగ్ చేస్తా అన్నప్పుడు సపోర్ట్ చేయాలి కదా. అక్కడ దాకా ఇద్దరు ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఇద్దరు దాకా తీసుకురావాలి కదా కనీసం. ఆ ఇద్దరున్న వ్యక్తుల దాకా వచ్చిందా అమ్మాయి? నువ్వు మధ్యలో వచ్చేసింది. ఎంతవరకు కరెక్ట్ ఆ అమ్మాయి? కన్నింగ్ నేచర్తో ఉంచేయడం. ఎందుకంటే లాస్ట్ టైంలో
కళ్యాణ్ క్యాప్టెన్ అయినప్పుడు ఆ అమ్మాయి స్విచ్ బంద్ చేసింది, ఒకటే గడ్జిగా పెట్టుకుంది. స్విచ్ బంద్ చేసింది దాన్ని కన్నింగ్గా పెట్టుకొని అక్కడ ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చొని తీసేసిన తర్వాత అక్కడ నీ స్విచ్ బంద్ చేయడానికి కారణం ఏంటంటే ఇమాన్యుయల్ నాకు కావాల్సిన వాడే, కళ్యాణ్ కావాల్సిన వాడే. ఎందుకు కావాల్సిన వాడు అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ వారం నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇట్లనే ఉంది కదా. ఫస్ట్ వారం బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కాంచెల్లి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలానే ఉంది కాబట్టి వీళ్ళు కలిసి జర్నీ చేస్తున్నారు కాబట్టి ఇలా చేయడము నిన్ను ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చింది కదా, వచ్చి 2 వారాలు అవుతుంది, నేను క్యాప్టెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నీ స్విచ్ బంద్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చొని ప్రాధేయపడింది. సారీ 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 అని చెప్పింది తనుజ. దివ్యకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అప్పుడు అంగీకరించలే, మాట్లాడకుండా పోయింది. నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను అది చేసినావు ఇది చేసినావు అన్నది. జస్ట్ ఇప్పుడు కూడా అన్న తర్వాత దాన్ని మైండ్లో పెట్టేసుకొని మళ్ళీ భరణి గారి విషయంలో నామినేషన్ చేసింది. భరణి గారు నామినేషన్ చేసిందని చెప్పి తనుజ భరణి గారి విషయంలో నామినేషన్ చేసింది. మళ్ళీ ఆ అమ్మాయే మళ్ళీ ఇప్పుడు బ్యాక్ స్టాప్ చేసేసింది. క్యాప్టెన్ అయ్యే తీరా అంటారు కదా, అన్నం ఉడికి అన్నం తినే టైంకు అన్నాన్ని కింద పడేసినట్టుగా ఉంది ఆ అమ్మాయి. తీరా ఇక అన్నం ఆ అమ్మాయి చేతికి వస్తుందేమో అని అనుకోని ఇప్పుడు ఇద్దరున్నాక ఒకవేళ బిగ్ బాస్ వేరే గేమ్ మార్చకపోనో ఏదో వదిలేయండి అక్కడ వరకు, చివరి వరకు అన్నా ఇద్దరు ఉండే టైం వరకు తీసుకురాకుండా మధ్యలో ముగ్గురు ఉండగానే ఇమాన్యుయల్ అట్లే ఉంచడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నది ఆ అమ్మాయికి ఇద్దరు కాకుండా ఉన్నారు, ఆ ఇద్దరికి ఇచ్చుంటే బాగుండు. వాళ్ళిద్దరు మొదటి వారం నుంచి పాకులాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి రీతు చౌదరి కూడా అంతే, మొదటి వారం నుంచి కష్టపడుతుంది. ఇలా చేసుకుని వచ్చి చివరిలో తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అలా చేయడము ఆ అమ్మాయి అనుకుంటుంది కదా ఏదో నేను సూపర్ చేసిన తోపు అనుకుంటుంది, కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఎమోషనల్తో కొట్టింది అనిపించింది. ఎవరు సపోర్టింగ్ తీసుకొని నాకు అవసరం లేదు, నేను సపోర్టింగ్ ఎవరు తీసుకోని చెప్పేసి దివ్యనికి అంటుంది. పోయిన వారం అంతా సపోర్ట్ చేస్తేనే కదా క్యాప్టెన్ అయింది, నేను ఎవరు సపోర్ట్ తీసుకొని ఇలాగా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఈమె సపోర్ట్ తీసుకొనే కదా క్యాప్టెన్ అయింది, సపోర్ట్ అడగడం తప్పేముంది? అదేవిధంగా ఇప్పుడు మన రీతు చౌదరి లైవ్లో తనుజ అడుగుతుంది రీతు చౌదరి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయని అడుగుతుంది. అంటే సపోర్ట్ ఏ విధంగా ఎందుకు చేయను అంటే డిమాండ్ పవన్ అక్కడ తనుజని తీసేస్తా అన్నాడు. ఒకవేళ డిమాండ్ పవన్ అది ఎక్కిండు అనుకో, ట్రైన్ సీట్లకు కూర్చున్నాడు అనుకో, నేను ఖచ్చితంగా డిమాండ్ పవన్ బాక్స్లో పోయిన అనుకో నన్ను తీసేస్తాడు, నేను నీకు అడ్డమని చెప్పి తీసేస్తాను, ప్లీజ్ డిమాండ్ పవన్ రిక్వెస్ట్ చేయమని అడిగితే నాకేంటి లాభం అని చెప్పేసి రీతు చౌదరి అంటే నేను ఈ వారము పవర్ వాడి నేను ఒకవేళ నీకు వాడాల్సి వస్తే నీకు వాడతా అని చెప్పేసి అంటే నాకు వాడతావా అని రీతు చౌదరి కూడా అంటే పవర్ నీ దగ్గర పవర్ నాకు వాడతావా అని అడిగితే వాడతా ఇద్దరికి డీల్ కుదుర్చుకున్నారు. ఈ విషయం ఎక్కడ చెప్పకని చెప్పేసి అనుకొని డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చేసి అరే ఆ అమ్మాయిని తీసేయకరా అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేసింది రీతు చౌదరి. వీళ్ళు ముగ్గురు డీల్ చేయడం అంటే తప్ప రైట్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని క్యాప్టెన్ చేస్తే ఆ అమ్మాయి పవర్ ఆడతానన్నది, మరి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్న దానికి ఇది కొత్తది. కానీ ఇప్పుడు ఏది ఆ అమ్మాయిని స్వార్థంగా ఆ అమ్మాయికి ఏమి ఇవ్వకుండా తీసుకోవడాన్ని స్వార్థం అంటారు, బెగ్గింగ్ అంటారు. కానీ ఇక్కడ ఏంది ఇద్దరు కలిసి డీల్ కుదుర్చుకున్నారు, ఒక హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యేదాన్ని కాపాడడం, ఇక్కడ క్యాప్టెన్ అవ్వడం, ఈ రెండింటిని డీల్ కుదుర్చుకున్నారు కాబట్టి అది డీల్ కుదుర్చుకోవడానికి ఇది కొత్తది. దాన్ని ఏం తప్పు పడతలేదు. మీకేమనిపించింది అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఆ అమ్మాయి అడగడం కరెక్టా, ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి సేవ్ చేస్తానడం కరెక్టా అనే దాని గురించి మీరు అంటే రైటా రాంగా అనేది మీరు డిసైడ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు దివ్య నిఖిత ఏది భరణి గారి విషయం వల్లనే నువ్వు ఇట్లా తీసినవా అని చెప్పేసి తనుజ అడిగినప్పుడు భరణి గారిని అంటుంది స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి భరణి గారి మీద గట్టిగా అరవడం జరుగుతుంది. ఆ లైవ్ ఎందుకు పెట్టిండో బిగ్ బాస్ అర్థం కాదు. ఆ లైవ్లో ఏం చూపించలేదు, మొత్తం ప్రోమోలో ఉన్నదంతా కట్, ఒక్కసారి లేపేసింది ప్రోమోలో ఉన్నదంతా. భరణి గారు లేచిపోతుంటే కదా ఒకటి అడగడం జరిగింది, స్టాండ్ తీసుకోవా ఇప్పుడు ఎట్టుంది అని చెప్పేసి భరణి గారు అని గట్టిగా ముతుకుంటుంది. అసలుకి ఏం మాట్లాడుతుందో తెలియదు, గట్టిగా అరవడము. హౌస్లో భరణి గారిని అయితే టార్చర్ పెడుతుంది. భరణి ఒక్క దగ్గర కూర్చుంటే ఈమె వైపే ఉండాలి, ఈమెతోనే ఉండాలి, ఈమెతోనే నవ్వాలి, ఈమెతోనే ఆడాలి, ఈమెతోనే కూర్చోవాలి, ఈమెతోనే జోకులు చేయాలి అనే విధంగా భరణి గారిని అయితే టార్చర్ చూపిస్తుంది అనిపించింది నాకైతే దివ్య నిఖిత. మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి చెప్తాం. ఇమాన్యుయల్ అయితే అందరి దగ్గర పోయి నన్ను తీసేయకంటారా, నాకు కావాలరా, ఈ వారం క్యాప్టెన్ కావాలరా, నేను ఇంత దూరం వస్తాను మమ్మీ, నువ్వు ఎక్కాల మమ్మీ, నువ్వు ఎందుకు ఎక్కిన మమ్మీ, ఫస్ట్ ఎందుకు ఎక్కిన మమ్మీ, ఇక్కడ అని ఒకటే బెగ్గింగ్ లాగా. ఇమాన్యుయల్ అడుక్కుంటే బెగ్గింగ్ కాదు, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కంటెండర్లు కాదు కాబట్టి బెగ్గింగ్ ఇది రాదు. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 9 వారాల నుంచి నామినేషన్లకు రాకుండా క్యాప్టెన్ అవ్వాలి అని తపన నువ్వు ఆట ఆడుతున్నావు. కానీ జనాలు ఆడియన్స్ నుంచి కూడా నువ్వు స్వీకరించాలి కదా, ఆడియన్స్ ఎంత సపోర్ట్ ఉన్నారు అన్నది కూడా చూసుకోవాలి కదా. ఒక్కసారి ఆడియన్స్ సపోర్ట్ తీసుకోకుండా ఇలానే పోతున్నాడు. నెక్స్ట్ 9th వీక్ వచ్చిందంటే ఇంకో కొన్ని గేమ్లు పెడతాడు, టికెట్ ఫినాలస్ టాస్క్లు అని చెప్పేసి ఇంకోటి ఏదో అన్నీ మంచి పవర్లు వస్తుంటాయి. ఆ పవర్లతో డైరెక్ట్ టాప్ 5లో కూర్చుంటట్టు అనిపిస్తుంది. టాప్ 5లో కూర్చుంటే మాత్రం కప్ అయితే అందదు.
టాప్ ఫైవ్లో కూర్చోవడం వరకు సాధ్యమైద్దేమో. ఇమ్మాన్యుయల్ బాగా ఆడుతాడు కాబట్టి టాప్ ఫైవ్లో కూర్చోవడానికి వెళ్తాడేమో, కానీ కప్ అయితే ఇమ్మాన్యుయల్ చేతుల నుంచి చేయి జారిపోయింది ఈ రోజుతోనే అనిపించింది నాకు. ఇమ్మాన్యుయల్ చేతికి రావాలంటే కష్టం, ఎందుకంటే నామినేషన్లోకి వచ్చి జనం ఆదరణ పొందాలి. ఆదరణ పొందితేనే కదా టాప్ ఫైవ్లోకి వచ్చినాక అందరు నామినేషన్లో ఉంటారు. అప్పుడు ఎవరికి వేస్తారు ఓట్లు? నువ్వు ఒక్కసారి రాకుండా టాప్ ఫైవ్లో కూర్చుంటే ఎలా వేస్తారు? ఎందుకు ఆదరిస్తారు జనాలు కూడా? నువ్వు ఎంత ఆట ఆడినా, ఎంత ధీరుడైనా, ఎంత పోటుగాడైనా కూడా ఓట్లు పడడం అనేది కష్టమవుతుంది అనే సంగతి మర్చిపోయింది. ఇమ్మాన్యుయల్ భయపడుతున్నాడు. నామినేషన్స్ అంటే భయంగా ఉంటాడు. వాళ్ళ మమ్మీ అడుగుతుంది, నేను ఒకవేళ నేను క్యాప్టెన్ చేస్తే నాకేం ప్రయోజనం అంటే, నేను సేవ్ చేసేది ఉంటే నేను సేవ్ చేస్తాను మమ్మీ అని అడుగుతాడు. ఎవరు సంజన గారు దివ్యనికేత దగ్గర పోయి దివ్యనికేత అడిగిందంట సంజన గారిని, ఇప్పుడు నువ్వు ఎవరిని క్యాప్టెన్ చేయాలనుకుంటున్నావు అంటే, ఈ వారము ఎందుకు అమ్మాయి అయితే బాగుండేవని ఆలోచిస్తున్నా అని అంటే, వద్దు ఒకసారి క్యాప్టెన్ అయితే మళ్ళీ క్యాప్టెన్ చేయవాను, క్యాప్టెన్ ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేయని చెప్పేసి దివ్యనికేత అన్నదట. సుమన్ శెట్టి గారు మా దివ్యనికేత మీ ఇమ్మాన్యుయల్ ముగ్గురు కూర్చొని మనం ఐనోలో అవ్వద్దాం, మళ్ళీ మనం ముగ్గురు సపోర్ట్ చేసుకుందాం, మనం ముగ్గురు స్టార్ట్ తీసుకుందాం, సపోర్ట్ చేసుకుందాం అని చెప్పేసి కిచెన్ రూమ్ దగ్గర మాట్లాడుకొని, మళ్ళీ దాని తర్వాత అక్కడ పోయి నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నిఖిల్ని అడిగితే తనుజ సపోర్ట్ చేస్తున్నంటే తనుజ సపోర్ట్ చేస్తున్నావు, అయితే తనుజ సపోర్ట్ చేస్తే రితు చౌదరిని తీసేయి, ఆమె వేసే ప్లాన్ తనుజ సపోర్ట్ చేస్తే రితు చౌదరిని తీసేయి. మళ్ళీ గౌరవ దగ్గర పోయి నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తుంటే బర్ని గారికి, బర్ని గారు సపోర్ట్ చేస్తే తనుజని తీసేయి. ఇలా ప్లాన్లు వేసేసి మొత్తం కన్నింగ్ గేమ్ నడిపింది హౌస్లో. ఎవరిని తీసేయాలి, ఎక్కడెక్కడ తీసేయాలి, ఈమె అడ్డు లేకుండా ఏం చేయాలనే ఉద్దేశం అలా చేసుకుంటూ పోయింది. ఈమె దగ్గరికి వచ్చేసరికి సాయి ఈమెను తీసేసినందుకు ఎంత అల్లరి చేసిందంటే, ఎంత గట్టిగా అరిచిందంటే, ఎన్ని ఆర్గ్యూలు చేసిందో, ఎందుకు తీసేసినావు, ఇదేని తీసేసినావు, నువ్వు ఎట్లా తీసేసినావు అని అడుగుతుంది. ఆ అబ్బాయి లాస్ట్ టైంలో నీకు సపోర్ట్ చేసే కదా నువ్వు క్యాప్టెన్ అయింది, సాయి నీ క్యాప్టెన్గా సపోర్ట్ చేసినప్పుడు నువ్వు క్యాప్టెన్ అయినావు, మళ్ళీ ఈరోజు ఆ అబ్బాయి మళ్ళీ సపోర్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఆ అబ్బాయి తీసేసింది కరెక్ట్ కదా, పోయి లాస్ట్ టైం సపోర్ట్ చేసింది, ఈసారి వద్దనుకున్నాడు, లాస్ట్ టైం సపోర్ట్ చేసినప్పుడు క్యాప్టెన్ అయింది, ఇప్పుడు తీసేస్తే తప్పేంటి? దానికి ఆ అబ్బాయి మీద అరిచి గగ్గోలు పెట్టి, నాకు ఎందుకు అర్హతలేదు, తనుజ కంటే నాకు ఎందుకు అర్హతలేదు, మన రీతు చౌదరి కంటే నాకు ఎందుకు అర్హతలేదు, ఇమ్మాన్యుయల్ కంటే అనలేదు, ఇంకా వాళ్ళిద్దరి కంటే నాకు ఎందుకు అర్హతలేదు, నా వాళ్ళని ఎందుకు ఉంచినావు, నన్ను ఎందుకు తీసేసినావు అని చెప్పేసి ఒకటే మొత్తుకున్నాడు ఆ అబ్బాయి మీద. ఆ అబ్బాయి సపోర్ట్ చేసిండు, తనుజతో ఆ వారం కూడా గొడవపడిండు. తనుజ నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచినామని చెప్పేసి ఆ అబ్బాయి అన్న కూడా మాటలు తీసుకున్నాడు. ఈ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకొని అన్ని మాటలు పడినటువంటి అబ్బాయి ఈరోజు తీసేస్తే తట్టుకోలేకపోయింది. అదే మరి ఈ అమ్మాయి తీసేస్తేనే కంటెండర్ టాస్క్ నుంచి తీసేస్తే ఇంత తట్టుకోలేకపోతే మరి కళ్యాణ్ ఎట్ట తీసే ముద్దేంది? కళ్యాణ్ కూడా కంటెండర్ అయ్యేటోడే కదా, కళ్యాణ్ తీసేసిండు. కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు, ఎందుకో అర్థం కావట్లేదు. ఈ టైం వరకు బెడ్రూమ్లో అమ్మాయి ఏడుతుంటే కూడా అవునా ఏడవకలే, వద్దులే లైవ్ తీసేసుకో. బర్ని గారు గోపాడితే ఆ అమ్మాయి ఏది దివ్యనికేతను గోపాడండి. బర్ని గారు గట్టిగా కసురుకుంటే పోయి బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. బెడ్రూమ్లో అంటే ఆమె క్యాప్టెన్ బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే అక్కడనే ఉన్నాడు కళ్యాణ్. అరే కళ్యాణ్ సారీ రా, నేను తీసేసినందుకు సారీ, నేను అట్లా అనుకోలేదురా అని అన్నది. ఓకే ఇట్స్ ఓకే పర్వాలేదులే అంటుండు కళ్యాణ్. కానీ మరి నన్ను ఎందుకు తీసేసినావు, కారణం ఏంటి, మనం అందరం ఇది కాదు అది కాదని చెప్పేసి ఎక్కడ స్టాండ్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఇది కళ్యాణ్ పొజిషను. అదే వేరే వాళ్ళ మీద ఒకవేళ అదే పొజిషన్ ఉండి రీతు చౌదరి తీసేసిన కళ్యాణ్ ఊకునేవాడు కాదు, మన డెమన్ పవన్ తీసేసినా ఊరుకునేవాడు కాదు. డెమన్ పవన్ చూడు ఆయన స్టాండ్ తీసుకునే విధానం ఎలా ఉందో. డెమన్ పవన్ నేను రీతు చౌదరి కోసం గేమ్ ఆడుతున్నా కాబట్టి నాకు రీతు చౌదరికి ఎవరు అడ్డం వచ్చినో తీసేస్తున్నాడు, తనుజ వచ్చి అడిగిరో తనుజ నేను కూడా తీసేస్తున్నాడు. అది స్టాండ్ తీసుకోవడం అంటే. ఇక్కడ నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకుండా గౌరవ సెంటోడు ఆయన ఓన్లీ గ్రీన్ బ్యాడ్జ్ కోసం ఎంత అల్లరి చేసిండు. ఇక్కడ కూడా ఈ రోజు అయితే కళ్యాణ్ అయితే అమ్మాయి తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడు, బాగా తీసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి దివ్యనికేత వల్ల తనుజకు ఎఫెక్ట్ పడుతుందా పడదని చెప్పేసి గెజ్జేయలేకపోయిండు. మళ్ళీ కూడా రీతు చౌదరిని తీయడానికి ట్రై చేస్తున్నాడు. తన ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేసేసి రీతు చౌదరిని తీసేస్తాడట. అరే వద్దురా అని రీతు చౌదరి ఎంత బతిరైనా కూడా ఖచ్చితంగా నిన్నే తీసేస్తాను, నేను ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేస్తా, నేను తనుజ సపోర్ట్. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నాకు తనుజ, తర్వాత సెకండ్ ఇమ్మాన్యుయల్. రీతు చౌదరి అరే ఐనోళ్ళు అవ్వాలారా, ఎప్పటికీ సీజన్ మొత్తం ఐనోళ్ళు అవ్వాలా అని చెప్పేసి తనుజ కూడా అంటారు. మా గురించి కూడా ఆలోచించాలి కదరా, మేము ఎప్పుడు కావద్దారా, ఇక కానోళ్ళు అసలు కాకుండా అట్లనే ఉండాలరా, ఒకసారి మా గురించి కూడా ఆలోచించారా అంటే లేదు నేను ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేస్తా అంటుండు కళ్యాణ్. ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది అన్నట్టు కళ్యాణ్ కళ్యాణ్ అనేది ఒక మైండ్లో పెట్టుకొని అలా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు తనుజ తీసేసినా కూడా కళ్యాణ్ ఏం ఫీల్ అవ్వలేదు. నేను అనుకోలేదు కుర్చీ లాగేద్దు అంటే కుర్చీ అక్కడ లాగేసి ఆ అమ్మాయి ఆల్రెడీ కళ్యాణ్ అక్కడ కింద పడిపోయినాడు, డైరెక్ట్ కుర్చీలో కూర్చుంది. అంత సీన్ కూడా లేదు లాగేయడానికి కూడా అనిపించింది. ఇక్కడ ఒక మెచ్చుకోవాల్సిన విషయం తెలుసా, అంత కట్అవుట్ ఉన్నటువంటి గౌరవ్ను తనుజ లాగి ఆ ట్రైన్ నుంచి బయటికి విసిరేసిన దెబ్బకి దిమ్మ తిరిగిపోయిందట చెప్తుండే ఆయన. ఆ లైవ్లో చెప్తుండే తనుజ కూడా చెప్తుంది, అబ్బా నేనైతే ఒక మంచి చేసిన తెలుసా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇంత బలవంతుని నేను లాగడం అనేది నేను లాగుతా అనుకోలేదు, లాగి బయటికి దుబ్బేసిన అని చెప్తుంది. అసలు ఆయన కూడా కింద పడి లేచి ఆశ్చర్యపోయి చూసిండట తనుజకి వెళ్ళి. అసలు హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత 2 నిమిషాలనే ఈ అమ్మాయికి క్యాప్టెన్ టాస్క్ నుంచి తీసేయడం, ఏడవడం
పోయి లోపల కూర్చొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే దివ్యనికిత ఏడుస్తుందని చెప్పేసి అంటుంది ఇమానియల్తోని. ఇమానియల్ కూడా నాకు గిల్టీగా అనిపిస్తుంది, అమ్మాయి దగ్గర నుంచి లాక్కున్నట్టు అనిపిస్తుంది అంటే, ఆ పొజిషన్ నీకే అంత నువ్వు 2-3 సార్లు అయినోనికే ఇంత ఆరాటంగా ఉండి ఆతృతగా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఉండదా? ఒక్కసారి కూడా క్యాప్టెన్ కాలేదు. మిస్ అవుతుందేమో, నేను అవ్వాలి అనుకుని వచ్చిన అమ్మాయికి ఉండదా? ఆరాటం ఉండదా? ఆ అమ్మాయి ఏడుపును కూడా వీళ్ళిద్దరూ హేళన చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. దివ్యనికిత కూడా ఎందుకు ఏడుస్తుంది, ఇంత ఏడవడం ఏంది, అంత అవసరమా అని చెప్పేసి అంటుంది. నువ్వు ఏడవలేదమ్మా, ఏడుపు గురించి నువ్వేనా చెప్పేది? ఎన్నిసార్లు ఏడ్చిన హౌస్లో? నేను ఏడవని హౌస్కి ఏడడానికి రాలేదు మీలాగా అని చెప్పేసి వచ్చిన అమ్మాయివి ఊరికి పొద్దుస్తమానా నువ్వు ఏదో ఒక రోజున మూల కూర్చొని ఎడుతూనే ఉన్నావు. ఈరోజు సనుజన అంటున్నావు. ఇది ఇంకా నేను అయితే ఎపిసోడ్ చూడలేదు. ఎపిసోడ్ చూసినాక నాకు ఇంకా ఏమైనా ఎవరెవరి ఇంకా ఏ లాజిక్లు ఏం మాట్లాడారు అనే దాని గురించి నేను తర్వాత వీడియో చెప్తాను. ప్రస్తుతానికైతే సపోర్టింగ్ టాస్క్ అయితే ఇద్దరు ఉండే వరకు వచ్చింది. దాని తర్వాత ఇంకో టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో సంచాలకులుగా తనుజ చేసింది. ఇమానియల్ విన్ అయ్యిండు. ఆ టాస్క్ కష్టపడే ఆడినట్టే ఏమంటారు మైండ్ గేమ్ అన్నట్టు అది. ఆ మైండ్ గేమ్లో ఇమానియల్ విన్ అయ్యిండు. రీతు చౌదరి ఓడిపోవడం జరిగింది. ఇమానియల్ 9th వీక్ క్యాప్టెన్ అయ్యిండు. ఇది తెలుస్తుంది మనకి. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఒకవేళ మంచి ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే వీడియో చేస్తాను, లేకపోతే లేదు. ఇది నా రివ్యూ. నేను ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్ చేసిన వీడియో ఉన్నది, షార్ట్ వీడియో, అది కూడా చూడండి. ఎవరు టాప్లో ఉన్నారు, ఈ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు, ఈ వారం ఎవరు వెళ్ళిపోతారని దాని గురించి చేశాను. బాగుంటుంది, చూడండి అది కూడా ఒకసారి. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.